తెలియజేసుకుంటున్నాం. రేపటి నుంచి మా ఏదైతే పోరాటానికి దశలవారీ ఉద్యమానికి ఏఐటీయూసీ సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే ఈ మిల్లుకు సంబంధించినటువంటి కరపత్రము విడుదల చేసినాం. అలాగే గేట్ మీటింగ్ దగ్గర గేట్ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేశాం. కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేశాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జేసీఎల్ గారికి, అలాగే ఏసీఎల్ గారికి, రాష్ట్ర కమిషనర్, లేబర్ కమిషనర్ గారికి, కార్మిక శాఖ మంత్రి గారికి, మొత్తం అందరికీ కూడా లెటర్ రూపంలో కూడా వారందరికీ కూడా అందించడం జరిగింది. ఏదైతే ఈ మిల్లును కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే యాజమాన్యం కూడా పునరాలోచించి కార్మికుల పక్షాన మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే మిల్లును మూసివేయకుండా కొనసాగించాలని చెప్పి కూడా యాజమాన్యానికి కూడా ఈరోజు కార్మిక సంఘం ఏఐటీయూసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.